కేసీఆర్ తోబట్టే దేవేంద్ర రెడ్డి చెప్తాడు కానీ ఏరే కొత్తగా అస్సలే చెప్తాడు. అంతేనా? ఏది లేదు, ఆయన తో వెంబడే నడుస్తాడు. అందులో కూడా ఆపుతాడు. సక్క వస్తలేడు. నేను 100 రోజుల్లో చెప్పినవన్నీ నేను 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మొత్తం అమలు చేసినాము. మళ్ళీ రాబోయే రోజులలో కూడా జనాలు మమ్మల్ని ఆదరించేటట్టు ఉన్నారు. మరి 6 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి చెప్పినట్టు మీకు అమలు అయినా ఆయన పెద్ద ఏం రాలేదు సార్, కొత్త అయితే రాలే. అవి ఆ కేసీఆర్ దాంట్లో ఇంకా పావులు తగ్గించండు కానీ ఎక్కించాలి. ఎక్కువ చేయలే, తగ్గించండు. ఇక ఏమైనా ఏం చేస్తాం సార్, మంచిది ఎంత అయితే గంత. మరి రైతులు ఏం చేస్తామని గంతే అవ్వకున్నాం సార్. ఏమనుకుంటారు ఇప్పుడు ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ వస్తా ఉన్నది, లేదంటే ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇవన్నీ స్థానిక ఎలక్షన్ వస్తా ఉన్నది కదా, జనాలు ఏమనుకుంటారు మళ్ళీ రేవంత్ రెడ్డిని? ఏమనుకుంటారు, ఉంటే ఉన్న రోజులు ఉండను కానీ ఆయనే వస్తాడు ఈయన పోతాడు అని అనుకుంటారు జనాలు. మళ్ళీ ఎవరు? కేసీఆరే వస్తాడు, ఈయన మళ్ళీ ఈయన ఏం చేస్తాడు అంటారు. రేవంత్ రెడ్డి పోతాడు రాడు, ఆయనే వస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఏం చేయలేకపోతాడు అంటారు. అనగా నేను సార్ 2-3 అన్నారు. అప్పుడు అట్లా ఎందుకు అన్నారు అంటే అప్పుడు వస్తాడు మంచిగా చేస్తాడు అనుకున్నాం. గిట్ట అయితే మనం ఎందుకు ఉరుకులాడదాం, ఉరుకులాడపోదాం. ఇప్పుడు అయిపోయింది. మిమ్మల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మోసం చేసిండు, అయిపోయింది. ఒడ్లు కోసి ఇప్పుడు అంటే వరి కోసి ఎన్ని రోజులు అవుతా ఉన్నది? వరి కోసి ఒడ్లు కోసి నెల అయింది సారు. నెల అయింది. ఇదివరకు చేయాలి కావాలి పోవాలి. అప్పుడు గతంలో ఎట్లా ఉండేది పరిస్థితి? అప్పుడు తొందర వెళ్ళిపోయేది. ఎక్కడక్కడనే పెట్టాడు కేసీఆర్ కడుపుసాల. రాసులు ఉండకపోయేది. ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో పెట్టి ఎమ్మడే సేల్ చేసాడు. ఆపలే కేసీఆర్, ఆపలే. పైసలు కూడా ఆపలే. తొందర 8 రోజులకు 8 రోజుల్లోనే పడేసేది పైసలు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంటలు మంచిగా వండుతున్నాయి. కరెంట్ విషయంలో కావచ్చు, కరెంట్ ఉంటుంది, పంటలు పండుతానే కరెంట్ ఉంటుంది. కానీ ఏ కొత్త పనులు అయితే చేయలేదు సారు. కొత్త పనులు అసలే చేయలేదు. పెద్దనా ఇప్పుడు మీకు ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ ఎన్ని గంటలు ఉండేది? గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ పనితీరు చూసిల్లు కదా మీరు, అప్పుడు కరెంట్ ఏ విధంగా ఉండేది? అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్పుడు కేసీఆర్ ఎట్లుంచాడో కరెంట్ ఇప్పుడు ఆయన గట్టినే ఉంచుతాడు. ఈ తెలంగాణ రాకముందు కరెంట్ ఇక్కడికి రాలే. అంతేనా? అసలే కరెంట్ మంచిగా రాలే. కరెంట్ అసలే రాకపోయింది సార్. 2 గంటలు 3 గంటలు అంత ఎక్కువ ఇడవలే కరెంటు. సచ్చేది కరెంటుకు రైతులు. నీళ్లు పంటలు పైరు చాలా ఎండిపోయినాయి. కానీ కేసీఆర్ ఎప్పుడు తెలంగాణ తెచ్చిండో, తెలంగాణ తెచ్చిన కానీ కరెంటు అంతా సప్లై ఉంచండు ఆయన కడుపుసాల. మంచిగా ఉంచాడు, మంచిగా నడిచింది. ఆయన వచ్చిన కానీ ఏ ఇబ్బందులు జరగలేదు సారు, మంచిగానే నడిచినాయి. మంచిగా చూసుకున్నాడు. మేము రైతుల పట్ల అయితే బాగా రైతుల మంచిగా చూసుకున్నాడు సారు. రైతులు చూసుకున్నాడు. ఇక వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు వీళ్ళే అన్ని చూసుకున్నా అని అంటారు. కానీ రైతులకైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు మీలాంటి రైతులకి రైతు బంధు ఎన్నిసార్లు వచ్చింది? నాకు ఒక్కటేసారి వచ్చింది సారు. సంవత్సరంన్నర అయితే 3 పంటలకు ఒక్కటేసారి ఇచ్చాడు. అంతేనా? ఒక్కటేసారి ఇచ్చాడు. ఆడ బ్యాంకులో చెప్పరా? గతంలో రైతు బంధు విషయంలో ఎట్లుంటే మీకు టైం టు టైం పడేదా? టైం పడేది. టైం కంటే నెల ముందు ఇచ్చాడు పాపం సారు. కేసీఆర్ ఆ సార్ పెంచినవి ఇవి లేకపోతే ఈయన ఇచ్చిండా? ఆయన ఇచ్చిన రైతు బంధు. మరి రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు 2 పంటలకే యాసంగి వానాకాలంకే ఇచ్చిండు, కానీ నేను ఇప్పుడు 3 పంటలకి ఇస్తా ఉన్నాను అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. మరి వస్తున్నాయా 3 పంటలకి? ఎక్కడిసారి ఒక్కటే పంట. మొన్న యాసంగి ఒక్క పంటకే ఇచ్చిండు, ఇది వరకు లేనే లేవా. ఆయన గెలిచి ఇప్పుడు 3 సంవత్సరాల 2 సంవత్సరాలకు ఒక్క పారి ఇచ్చాడు సార్ నాకైతే. మరి వాళ్ళకు లోకానికి ఎక్కువ ఇచ్చాడు, అంతా గంతే ఇచ్చాడు. ఇక గంతే ఇచ్చాడు సారు. మనం ఇప్పుడు లేనిది ఎట్లా అంటాం, తినవద్దాం ఆడం కదా. కేసీఆర్ మా రోళ్ళు గీళ్ళు అన్ని మరమ్మతులు మంచిగా చేసాడు. గిరుజులు నీళ్లు గిళ్ళు అన్ని సప్లై చేసాడు కేసీఆర్. కేసీఆర్ చేయకపోతే ఈయన చేసిన అవి ఈయన ఒక్క పని చేయలేదు సారు. ఆయన తోవ మీద నడుతాను. ఇట్లా తోవునే రాను సార్ అంటే వచ్చాడు. గా తోవ మీద నడుతాడు ఈయన. కొత్త తోవ ఏది? ఇంకా మీరు 4 తెలుసుకున్నా చెప్తారు. ఒకవేళ తెలంగాణ రాకపోయి ఉంటే ఇప్పుడు కరెంటు బాధలు కావచ్చు, లేదంటే నీళ్ళ బాధలు కావచ్చు, ఇందాక చెప్పుకొచ్చిన పరిస్థితి. కానీ ఒకవేళ తెలంగాణ కేసీఆర్ కొట్లాడి తేకపోయి ఉంటే పరిస్థితులు ఏ విధంగా ఉండేది? పరిస్థితి అంటే కొట్టుక సచ్చుడే. నీళ్ళు లేవా, పంటలు లేవా, పైరు లేవా, అంత ఆగమాగా ఉండే. కేసీఆర్ కడుపుసాలా ఉండే. ఆయన కరెంట్ ఇచ్చిండు, నీళ్లు తెచ్చిండు, అన్ని సప్లై. ఆయన తెలంగాణ తెచ్చిండు. ఏం తెస్తాడు ఆయన కడుపుసాలా అన్ని చేసిండు. ఆయనదే పెద్ద పేరు. ఇప్పుడు ఆయన తప్ప ఇవ్వదు లేదు, అంత పేరు ఆయనది. ఇప్పుడు కేసీఆర్ తప్పితే ఎవరు చేసినారు? ఎవరు చేయలే. అంతేనా? ఇప్పుడు జనాలకు ఎవరు నియతిగా పనిచేసిళ్ళు ఏందనేది జనాలకు అవగాహన వచ్చేసింది.
జనాలకు రాలేదా సార్ వచ్చింది. అంతేనా? జనాలకు చాలా వాళ్ళకు అవమానంతోటే ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. మొన్న అనుకుంటాను, అయ్యో కేసీఆర్ గెలవనండి వీడు ఏం చెప్తాడు ఏం పోతాడు అన్నారు. ఇప్పటికి అనుకుంటా ఉన్నారు, అనుకుంటారు ఊర్లో అనుకుంటారు. అనుకుంటే మరి వాళ్ళని మనమే తింటాను, ఇక మీకు ఏర్పరచలేదా అని ఒకడు కూడా అంటాడు. అంటే నా వరకయ్య సారు కేసీఆర్ కడుపు చల్లంగా తండ్రి ఆయనే మంచివాడు. అంతేనా? ఆయన తప్ప వీళ్ళు అంతా దండిగా ఎవ్వరు రాజశేఖర్ రెడ్డి వీళ్ళు ఏం చేయలే, ఆయన ఒక్కడు తప్ప ఎవ్వరు చేయలే. అంటే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే జనాల అంటే రైతుల గురించి అంటే ముఖ్యంగా ఆలోచించిన నాయకుడు అంటే కేసీఆర్ అంటావా? కేసీఆర్ తప్పు ఎవ్వలేరు, ఆయన రైతుల గురించి ఎవరు ఆలోచించాలి అప్పుడు చేయలే. రైతుల గురించి ఈ జనార్దన్ రెడ్డి వీళ్ళు ఎవ్వరు చేయలే. పాపం చేసింది కేసీఆర్. రైతులు నా బిడ్డలు సత్తరు బత్తరని అన్ని సౌకర్యం చేసిండు ఆయన కడుపు చల్లగా. ఆయన తప్ప ఎవరు చేయలే, చేయలే. సార్ వస్తాడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు బస్సులు ఫ్రీ పెట్టినందువలన అందరూ సంతోషంగా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతారు. బస్సులు పెట్టాడు సారు. బస్ ఎక్కితే నాకు టిక్కెటేనా, నాకు టిక్కెటేనా. ఎక్కడిది నిలబడిపోవాలి సారు, మగవాళ్ళు నిలబడిపోవాలి, ఆడవాళ్ళు కూర్చోవాలి. ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళకు బరికి రూపాయి తక్కువ లేదు, బరాబరే. నేను అనుమానం రోడ్డు బూడి సార్ అనుకుండా పోయినా, హైదరాబాద్ పోయినా, ఎక్కడ పోయినా నాకు టిక్కెటే. నాకు టిక్కెట్ లేదు ఊరుకుంటాడా. లేదు సార్, ఒక ఆడవాళ్ళకు ఉన్నది, ఆడవాళ్ళకు ఉన్నది. కరెంట్ బిల్లులు కూడా వసూలు చేస్తామని వచ్చాను, చేస్తే చేసుకో అయ్యా తీసుకోమన్నా. 200 యూనిట్లు ఫ్రీ ఇస్తలేడా మీకు? ఎక్కడిది ఇచ్చలేదు, ఏమి లేదు, ఏది లేదు. ఒక బస్సులో మాత్రం సారు పిరి చేసాడు, ఆయన ఒక్కడిగా చేసాడు కానీ ఏం లేదు. ఆ బస్సులో ఎందుకు చేసాడు, ఈ మహిళలకు కొయ్యపోయిండు, అది చేసుకుందరు. అయినోడు కానివాడు అయింది కాంది ఆడవాళ్ళు మొత్తం హనుమకొండ వరంగా పోయేస్తారు. ఏ లాభం సార్ ఇలా ఏముండదు, ఏమి లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర 2 సంవత్సరాలు కావస్తా ఉన్నాడు, అంటే 1.5 లోపు అవుతా ఉన్నది ఈ గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు సన్న వేసుకున్నావు, సన్న ఓట్లు వేసినావు? నేను సన్న ఓట్లు వేసినా కానీ నేను ఇస్తలేను సన్నోట్లు, భోజనానికి ఉంచుకుంటాను. దొడ్డోట్లు మాత్రం ఊర్లో ఎవరికన్నా బోనస్ వచ్చింది అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఏ సార్ బోనస్ ఇవ్వడు అంటలేడు, ఎవరికి రాలే బోనస్ అయితే ఇవ్వాలి అంటలేడు. ఇంకా అది రైతు ఇది బోనస్ అంటే ఇది ఇచ్చిండు, ఇస్తే మాఫీ అన్నారు, రుణమాఫీ.